చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ కొట్టారండి. చాలా ఇదిగా ఉన్నారు, బాగా ఎనర్జెటిక్గా, బాగా సౌండింగ్తో ఆయన ఈరోజు చెలరేగిపోయారు. ఒక రకంగా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి స్పీచ్ నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అలా ఎప్పుడు మాట్లాడాల. రెండోది, ఈ మధ్యకాలంలో నరేంద్ర మోదీ గారిని పొగుడుతున్నారు. గత 2-3 సందర్భాలుగా బాగా పొగుడుతున్నారు. కానీ ఈరోజు పొగిడారు, కానీ పొగుడుతూ ఆయన చేసినటువంటి అంశాలని చాలా చక్కగా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో నరేంద్ర మోదీ గారే స్వయంగా స్పీచ్లో ఫస్ట్ పాయింట్లోనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి స్పీచ్తో సూపర్ సిక్స్ కొట్టారు, ఇంకా ఆ సిక్స్ని ఇంకెవరు క్రాస్ చేయలేరు అని చెప్పేశారు. అంటే ఈరోజు ఎందుకో ఆయన ఈరోజు ఆ మీటింగ్ ఏర్పాటు చేయటం, ఆ మీటింగ్ ఆయన తీసుకురావటం, తీసుకొచ్చి వీటికి సంబంధించినటువంటి ఎన్ని చేయటం, రోడ్ షో కూడా చాలా ప్లాన్డ్గా, చాలా కార్యాచరణగా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారు. సరే, ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారి మీద ఆ ప్రేమ, ఆ ఆప్యాయతకి గల కారణం ఏంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్కి అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువగానే, కొంచెం కొసరుతో కొద్దిగా ఆంధ్రప్రదేశ్కి వనరులని కల్పిస్తున్నారు, వరాలు కురిపిస్తున్నారు. కాబట్టి వరాలు ఇస్తున్న నేపథ్యంలో ఆ ప్రేమని ఆయన చూపిస్తూ ఉన్నారు. సరే, ఈరోజు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో ఏంటంటే, దీనికి సంబంధించినంత వరకు 2.08 లక్షల కోట్లతో ఈరోజు గ్రీన్ హైడ్రోజన్ పార్కు, అట్లాగే బల్క్ డ్రగ్ పార్కు, అట్లాగే రైల్వే జోను, విశాఖ రైల్వే జోను, విభజన చట్టంలో ఉన్నటువంటి రైల్వే జోను, ఇలా వీటన్నిటినీ కూడా ఈరోజు వర్చువల్గా ఇవ్వటం జరిగింది. సరే, వీటితో పాటు కొంత మిగిలినటువంటి ఏదైతే ఇప్పటివరకు ఇస్తున్నటువంటి వాటిని కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పేటువంటి ప్రయత్నాన్ని ఆయన చేశారు. సరే, నరేంద్ర మోదీ గారు కూడా చాలా చక్కగా ఆయన ప్రసంగంలో ఫస్ట్ తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆయన చక్కగా అందరికీ అభివాదం తెలియజేస్తూ, ఏదైనా కానీ నరేంద్ర మోదీ గారి దగ్గర ఒక గొప్పతనం ఉంది. ఎక్కడ ఎలా ఎవరిని ఎలా దగ్గరికి తీసుకోవాలనే దాంట్లో ఆయనకి ఆ లౌక్యంలో ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. ఏంటి, ఆయన పట్టేస్తాడు, ఆ పల్స్ని పట్టేస్తాడు. ఆ పల్స్ పట్టుకోవడంలో ఆయనకి ఆస్కార్ అవార్డు అనేది అసలు తిరుగులేదు దానికి. ఇక పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అంశాల గురించి చాలా వివరంగా చెప్పారు. అందులో వారు అసలు మోదీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎలా తీసుకెళ్తున్నారు, ఈ దేశాన్ని ఎలా ప్రగతి పథంలో తీసుకెళ్తున్నారు అనే దాని మీద కూడా ఆయన వివరంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక అదేవిధంగా లోకేష్ గారు కూడా మాట్లాడారు. కొంచెం చమత్కారంగా, కొంచెం విసురుతూనే వారు కూడా మాట్లాడారు. సరే, ఏదైనా కానీ వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఏపీకి ఆక్సిజన్ లాంటి పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారు అని సంతోషం అనే అంశాన్ని కూడా వ్యక్తం చేశారు. ఒకసారి బైట్స్ ఉన్నట్టుండే, ఒకసారి ఆ బైట్స్ ప్లే చేస్తే. బైట్స్ ప్లీజ్. మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు. నమో విజన్ ఇస్ గ్లోబల్. వికసిత్ భారత్ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి 2047 కి భారత్ దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పని చేస్తున్నారు మన నమో గారు. వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు. సిబిఎన్ విజన్ 2020 అంటే కొంతమంది ఎగతాళి చేశారు, వెటకారంగా మాట్లాడారు. కానీ ఇప్పుడు హైదరాబాద్ కి వెళ్లి చూస్తే ఆయన విజన్ 2020లో చెప్పిన ప్రతి మాట నిజమైంది. వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమలు, రెన్యూబుల్ ఎనర్జీ, ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర 2047. అవినీతితో కూరుకుపోయి ఉపాధి అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక విలవిల్లాడుతున్న సమయంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నమ్మారు, నిలబడ్డారు. అలా నిలబడినందుకే ఈ రోజున మన గౌరవ ప్రధానమంత్రి గారి సారథ్యంలో ఈ ప్రారంభోత్సవాలు గాని, శంకుస్థాపనలు గాని, మీరు పెట్టిన నమ్మకానికి ఈ రోజున 2 లక్షల పైచిలకు పెట్టుబడులు తీసుకొచ్చాం. ప్రధానమంత్రి గారు ఉండటం వల్ల, సమర్థవంతులైన చంద్రబాబు గారు ఉండటం వల్ల మేమందరం నేర్చుకోవడానికి, పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు, మన మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను కలిశాం.
రాష్ట్ర చరిత్రలో 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున గెలవలేదు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓట్లేశారు. 175కు 164 సీట్లు గెలిచాం. 25కు 21 పార్లమెంటు గెలిచాం. ఈ రోజు మిమ్మల్ని చూస్తే భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఈ కాంబినేషన్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. నరేంద్ర మోడీ గారు దేశ రాజకీయాల్లో ప్రధానమంత్రిగా ఉంటారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్ర ప్రజల ప్రేమ మరియు అభిమానానికి నా కృతజ్ఞతలు. నా అభిమానాన్ని చూపినచే అవకాశం ఇప్పుడు లభించింది. అంటే భవిష్యత్తులో కూడా మేము మా ముగ్గురు కాంబినేషన్ ఇలాగే ఉంటుందని కూడా ఒక క్లారిటీ ఇచ్చేశారు ప్రజలకి. భవిష్యత్తులో కూడా అంటే కూటమి ప్రభుత్వం అదే చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ స్లోగన్ కూడా అదే తీసుకున్నారు. 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ప్రభుత్వం కలిసి పనిచేస్తాం, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని. అంటే 15 సంవత్సరాలు ఉండటానికి లేదు, మీరు ఈ 10 నెలలకే మీరు విడిపోండి అని చెప్పని వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క భావన. మరి ఆ భావనలో ఈ రెండు కొట్టుకుంటా ఉన్నాయి. 10 నెలలు కావాలా, 10 ఏళ్ళు, కనీసం 10 ఏళ్ళు ఉంటే చాలు. 10 నెలలకే విడిపోవాలని వీళ్ళు ఈ క్రమంలో ఒక యుద్ధం నడుస్తూ ఉండేది. సరే, ఇప్పుడు మనం ఆ స్పీచెస్ బైట్స్ కూడా చూసాము. ప్రపంచం మెచ్చినటువంటి నాయకుడిగా నరేంద్ర మోదీ గారు ఉన్నారు, ఆయన ఎదుగుతున్నారు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు వ్యక్తం చేశారు. ఏదో మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు ఎందుకు తగ్గుసుకుసలు అడుగుకుంటున్నారండి? ఏమండి ఇది రాజు గారు? రాష్ట్రం గురించే సార్, ఇంకేమంటే మాకు నిధులు ఇవ్వండి సార్. ఎందుకంటే మరి ఈ రోజున పరిస్థితి అలా ఉంది. మరి ఫండింగ్ అంత సపోర్టు సహకారం ఉంటేనే కదా సార్ ఏదైనా నెరవేరు చేసేది. దానికి సంబంధించిన ఇంకో ఎక్స్ట్రా బైట్ కూడా ఉందని నరేంద్ర మోడీ గారిది. ఎస్, బైట్ प्लीज। हमारा आंध्र प्रदेश संभावनाओं का और अवसरों का, पॉसिबिलिटीज और अपॉर्चुनिटीज का राज्य है। जब आंध्र की ये पॉसिबिलिटीज साकार होगी तो आंध्र भी विकसित बनेगा और तभी भारत भी विकसित राष्ट्र बनेगा। इसलिए आंध्र का विकास ये हमारा विजन है। आंध्र के लोगों की सेवा ये हमारा संकल्प है। ఏపీకి ఇంకా పరిపూర్ణ సహకారం అందిస్తాము.